నమస్తే అండి, మీ సతీష్. కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను హతమార్చిన కేసులో సియా గోయల్ ఆమె లవర్ చేతన్ చౌదరి ప్రదర్శించిన చావు తెలివితేటలు అన్నీ ఇన్నే కావు. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా పోలీసులు డీకోడ్ చేస్తున్నారు. బట్ ఎన్నో నేరాలు ఘోరాలు చూసిన పోలీసులకే వీళ్ళ చావు తెలివితేటలు చూస్తే వామ్మో మామూలు ఖతర్నాకులు కాదు వీళ్ళిద్దరూ అనేది అనిపిస్తూ ఉంది. ఆఖరికి నటోరియస్ క్రిమినల్స్, కిడ్నాపర్లు, స్మగ్లర్ల కోడ్ లాంగ్వేజ్ కూడా డీకోడ్ చేసేసి పట్టేసే పోలీసులకు ఈ సియా గోయల్ ఆమె లవర్ చేతన్ చౌదరి మధ్య ఫోన్లో సాగిన ఆ కోడ్ లాంగ్వేజ్ డీకోడ్ చేయడం మాత్రం చాలా టఫ్ టాస్క్గా మారిపోయింది. ఇప్పుడు నటోరియస్ క్రిమినల్స్ని మించిన స్థాయిలో ఈ జంట కోడ్ వర్డ్స్, ఎమోజీలు, మారుపేర్లు, సీక్రెట్ కోడ్స్తో సీక్రెట్ చాటింగ్ అయితే చేసింది. ఈ కేతన్ అగర్వాల్ను హతమార్చడానికి ఈ స్క్రాప్ లవర్స్ వాడిన ఆ సీక్రెట్ కోడ్స్ అన్నీ, ఆ డిజిటల్ చాట్స్ అన్నీ కూడా మారుపేర్లతో కొలలుగా ఉన్నాయి. దీంతో వాళ్ళ మొబైల్స్ రెండు కూడా స్వాధీనం చేసుకుని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఆ కోడ్ వర్డ్స్ ఏంటి, ఆ ఎమోజీలు వెనుకున్న అర్థం ఏంటి అనేది వీళ్ళకి అర్థం కాక దాన్ని డీకోడ్ చేయడానికి పోలీసులు అయితే తరలబట్టుకుంటున్నారు. సియా గోయల్ 2 ఫోన్లు వాడుతుంది. ఆ రెండో ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి అయితే పరిశీలన కోసం పంపించారు. ఆ కోడ్స్ డీకోడ్ చేస్తేనే వీళ్ళు ఎంత భయంకరమైన కుట్రలకు ప్లాన్ చేశారో బయటపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 4 సార్లు కేతన్ను చంపాలని స్కెచ్ వేశారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అంటూ ఒక్కసారి తప్పిపోయాకైనా సరే వదిలేద్దాము అని కనికరించలేదు, పొరపాటును కూడా అట్లా భావించలేదు. ఒక రాక్షస నేచర్తో ఎలాగైనా ఎన్నిసార్లు ట్రై చేసినా చంపి తీరాలి అనే ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే పుట్టెడి దుఃఖంలో ఉన్న కేతన్ అగర్వాల్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. కేతన్ అగర్వాల్ చనిపోయినప్పటి నుంచి కుంగుబాటుకు గురైన ఆయన తాత దేవిచంద్ అగర్వాల్ శనివారం నైటు గుండెపోటుతో మృతి చెందారు. తన మనవడిని అన్యాయంగా చంపేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని ఆయన గత 15 రోజులుగా కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరణం మరింత విషాదాన్ని ఆ కుటుంబంలో నింపింది. ఇంకోవైపు సియా గోయల్ తన ఫ్రెండ్తో చేసిన చాటింగ్ అయితే ఇప్పుడు బయటపడింది. సియా గోయల్ వాడుతున్న రెండో ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో కీలకమైన ఆధారాలు అయితే సేకరించారు. తన ఫ్రెండ్కి మెసేజ్ చేస్తూ, నీ ఆధార్ కార్డు ముందు వైపు వెనక వైపు ఫోటో తీసి నాకు పంపించు, విమాన టికెట్లు నీకు బుక్ చేయాలి, అయినా జరగని పెళ్ళికి ఈ టికెట్ల బుకింగ్ గోవాలేంటో నాకు అర్థం కావట్లేదు, సర్లే నువ్వైతే ముందు ఆ ఫొటోస్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ తీసి పంపించు అంటూ ఆ చాటింగ్ అయితే చేసింది. ఈ సియా గోయల్ తన ఫ్రెండ్తో చాటింగ్ మే 25వ తేదీన జరిపింది. జూన్ 18న కేతన్ హత్య అయితే జరిగింది. అంటే చాలా రోజులుగానే పగడ్బందీగా పక్కాగా ఈ పథక రచన చేసింది సియా గోయల్ అనే విషయం అర్థమవుతుంది. అయితే ఈ టికెట్ల బుకింగ్ ఇలాంటివన్నీ ఎందుకంటే ఆవిడకి నిజంగా పెళ్ళి ఇష్టమే, అందుకోసమే కదా టికెట్లు కూడా బుక్ చేసింది అని నమ్మించేదానికి ప్రయత్నం చేసింది అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే సియా చేతన్ చౌదరితో పాటు థర్డ్ పర్సన్ కూడా ఈ హత్య కుట్రలో భాగస్వామి అనేది ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించారు. చేతన్ చౌదరి క్లాస్మేట్కి ఈ హత్య గురించి ముందే తెలుసు అనే కోణంలో ఈ కేసు అయితే దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడతా ఉన్నాయి. అవన్నీ తెలుసుకునే ముందు వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. అట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చుట్టూ జరిగే ఇలాంటి అనేక ట్రెండింగ్, వైరల్, సెన్సేషన్ టాపిక్స్ మీద రెగ్యులర్గా మన ఛానల్లో అనాలిసిస్ అయితే ఉంటుంది. జూన్ 18న కేతన్ను హత్య చేశాక సియా గోయల్ను జూన్ 23న అరెస్ట్ చేసి ఇప్పటికీ దాదాపు 10 రోజులుగా పోలీస్ కస్టడీలోనే ఉంది. కానీ ఈమెలో మానవత్వం అనేది లేదనే విషయం గత 10 రోజులుగా జైలు జీవితంలో స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే కనీసం ఒక్కసారి కూడా కేతన్ అగర్వాల్ను చంపినందుకు పశ్చాత్తాపం ఆమెలో కనిపించలేదు. దీనిని బట్టే ఆమె సైకాలజీ చాలా నటోరియస్గా ఉందని పోలీసులు కూడా అర్థమవుతుంది. మరో విషయం ఏంటంటే దేశాన్నే కుదిపేసినంత దారుణమైన హత్యను చేసి పశ్చాత్తాపం లేకపోగా బలుపు ప్రదర్శిస్తుంది. న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన మీడియా అట్లాగే స్థానిక ప్రజలను ఉద్దేశించి మిడిల్ ఫింగర్ చూపించింది. ఈ చేష్టలు చూసి అసలు ఏమనాలి ఈ అమ్మాయిని అంటూ కూడా జనం అయితే ఇప్పుడు మండిపడుతూ ఉన్నారు. మిడిల్ ఫింగర్ చూపించినందుకు ఈమె బిహేవియర్ ఏంటి, ఈమె సైకాలజీ ఏంటి మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా, అంటే ఇలాంటి నేపథ్యంలో అలాంటి చేష్టల పట్ల ఆవిడ అసలు ఏం ఆలోచిస్తుందో, ఆవిడ గురించి మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చాలామంది నేరాలు చేస్తుంటారు, కానీ ఆ తర్వాత తప్పు చేశాము అనే పశ్చాత్తాపం వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ బ్యాచ్లో బలుపు తప్ప పశ్చాత్తాపం అనేది లేదు.
అది డబ్బుతో వచ్చిన బలుపా లేక శిక్ష నుంచి తప్పించుకోవచ్చనే ధీమాతో వచ్చిన బలుపు అర్థం కావట్లేదు. ఇక్కడ సియా గోయల్ పేరెంట్స్తో పాటు వాళ్ళ మేనత్త వాళ్ళు కూడా వచ్చి మా అమ్మాయి సుప్పుని శుద్ధపూసనే టైపు, అస్సలు ఇంట్లో తలదించుకుని వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చాక తలెత్తుతుంది, అంత సంప్రదాయబద్ధంగా పెంచాం, సంప్రదాయానికి బ్రాండ్ అంబాసిడర్ అన్న స్థాయిలో చెప్పుకుంటూ వచ్చారు. ఆమె ఈ నేరం చేసిందంటే మేము నమ్మము, మేమే కాదు ఎవరు నమ్మరు అంటూ ఆ సియా గోయల్ తాలూకా మేనత్త కావచ్చు వాళ్ళ పేరెంట్స్ అయితే ఇప్పటికీ అదే పాట పాడుతున్నారు. బట్ ఈ సియా గోయల్ అగ్లీ వీడియోలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. పబ్లో బీరు తాగుతూ డీజేలకు డ్యాన్సులు వేస్తూ ఎవరితోనో గట్టిగా ఫోన్ మాట్లాడుతూ వాడు నన్ను మోసం చేశాడు మళ్ళీ నాకే ఫోన్ చేస్తున్నాడు అంటూ బూతులు మాట్లాడుతూ ఫోన్లో తిడుతూ ఊగిపోతున్న వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. మరో షాకింగ్ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేమంటే ఈ చేతన్ చౌదరి అనేవాడు కేవలం మా అమ్మాయికి ఫ్రెండు, అది కూడా ఈ మధ్యనే పరిచయం అయ్యాడు, క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా కలిశాడు, మా అమ్మాయి బేకరీ వ్యాపారం వాడిది డ్రై ఫ్రూట్స్ వ్యాపారం, సో ఇద్దరూ కలిసి పత్తి వ్యాపారం చేయాలని గంటల సేపు మాట్లాడి ఉంటారు, అంత మాత్రానికే లవ్వు కొవ్వు అని ఎలా చెబుతారంటూ సియా తల్లిదండ్రులు ప్రశ్నించడం చూస్తే వీళ్ళు నిజంగా తెలిసి మాట్లాడుతున్నారా లేక తెలియక కావాలని కూతుర్ని రక్షించుకునేందుకే చెబుతున్నారో అర్థం కావడం లేదు. ఎందుకంటే సియా లాయర్ కూడా ఇలాగే మీడియాలో స్టేట్మెంట్లు ఇచ్చాడు. వాళ్ళిద్దరూ వ్యాపారం గురించే గంటల సేపు మాట్లాడుకున్నారు, అంతకుమించి ఏమీ లేదని. కానీ ఇప్పుడు ఒక వీడియో అయితే వీళ్ళిద్దరిది బయటకు వచ్చింది. అందులో హగ్గులు ఇచ్చుకుంటూ వాళ్ళిద్దరూ హద్దులు దాటిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. దీనికి వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం ఇప్పుడు లేదు. మరో షాకింగ్ విషయం ఏంటంటే ఈ మిడిల్ ఫింగర్ కిలాడి తాజాగా రెచ్చిపోయి అరుస్తూ పోలీసులనే బీర్ తీసుకురమ్మని డిమాండ్ చేసిందంట. ఏమాత్రం పశ్చాత్తాపం కానీ సిగ్గు కానీ లేకుండా తిరిగి పోలీసులను బీరు కోరిందంటే అసలు ఏంటి ఇలా ఎంత తేడాగా ఉంది? పెంపకంలో డిజాస్టరా లేక బరితెగింపునకు బ్రాండ్ అంబాసిడరా అనేది కూడా అర్థం కావట్లా. ఒకవైపు కేతన్ అగర్వాల్ ఉన్నత చదువులు చదివి తండ్రి కుటుంబ వారసత్వంగా వచ్చిన వ్యాపారం కోసం కష్టపడుతున్నాడు. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మీటింగ్స్తో సహా ఇతర కుటుంబ వ్యాపారాల్లో ఆ మీటింగ్స్లో సీరియస్గా తన వ్యాపార అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆయన డెడికేషన్, ఆ కాన్ఫిడెన్స్ చూస్తే ఒక మంచి వ్యాపారవేత్తను మహారాష్ట్ర కోల్పోయింది అనేది అయితే అర్థమవుతుంది. అయితే ఇప్పటికే సియాను చేతనను ఘటన జరిగిన ఆ ప్రదేశానికి పోలీసులు తీసుకెళ్లారు. అక్కడ సీన్ రీక్రియేషన్ అయితే చేశారు. హత్య ఎలా జరిగింది, ఎవరు తోసేశారు, ఇలా అనేక వివరాలు ఆధారాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. అయితే కేతన్ అగర్వాల్ కొండపై నుంచి ఎవరు తోసేశారు అనే విషయంలో స్పష్టమైన ఖచ్చితమైన ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. ఇది ఈ కేసు విచారణలో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కేతన్ అగర్వాల్ను సియా తోసేసింది అంటూ చేతన్ చెబుతా ఉన్నాడు. లేదు, నేను తోయలేదు, చేతనే తోసేశాడని సియా ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించి నేరం ఎవరు చేశారు అనేది కోర్టులో నిరూపించడం పోలీసులకు ఇప్పుడు కత్తి మీద సాములో మారింది. ఈ కేసులో చేతన్ చౌదరికి గెయిట్ అనాలిసిస్ చేసేందుకు పోలీసులు అతన్ని నేర స్థలానికైతే తీసుకొచ్చారు. దీంతో పాటు క్రైమ్ సీన్ రిక్రియేషన్ కూడా చేశారు. కేతన్ ఎంత బరువున్నాడో అంతే బరువున్న డమ్మీ బొమ్మను కోటపై నుంచి తోసేసినట్లు ఏఎన్ఐ జాతీయ మీడియా కూడా తెలిపింది. అయితే ఈ చేతన్ చౌదరికి గెయిట్ అనాలిసిస్ చేయాలని అనుకుంటున్నట్లు, అలాగే ఎందుకోసం అంటే అతను హుడీలో ముఖం దాచుకుని నడుస్తున్న ఆ విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్ మాకైతే ఆధారం కింద లభించింది. ఈ గెయిట్ అనాలిసిస్ సాయంతో అతని నడక రికార్డు చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్లో మేము గమనించిన అతని కదలికలను పోల్చి చూస్తాం. ఈ రెండింటిని పోల్చి చూడడం ద్వారా అతని నడక సీసీటీవీ దృశ్యాలతో సరిపోలితే పోలకపోతే అసలు ఏం జరుగుద్ది అనేది చూస్తామంటూ పోలీసులు ఇప్పటికే కోర్టుకైతే వినతి అయితే సమర్పించారు. ఈ గెయిట్ అనాలిసిస్ అంటే నడకను విశ్లేషణ చేయడం, మనిషి నడిచేటప్పుడు కదలికలను అధ్యయనం చేయడమే గెయిట్ అనాలిసిస్ అని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెబ్సైట్ చెబుతోంది. ఒక పర్సన్ ఎట్లా నిలబడతాడు, ఎట్లా నడుస్తాడు, ఎట్లా పరిగెడతాడు, ఇలా అనేక రకాలుగా ఒక చేసే విశ్లేషణాత్మక వివరణాత్మకమైన అంచనా ఈ గెయిట్ అనాలిసిస్. ఇందులో భాగంగా ఒక వ్యక్తి ఎవరైనా తన పాదం నేలను తాకిన క్షణం నుంచి అదే పాదం మళ్ళీ నేలను తాకే వరకు జరిగే ఈ సంఘటనలు, ఆ కదలికల క్రమాన్ని పరిశీలిస్తారు. ఒక వ్యక్తి నిమిషానికి వేసే అడుగులు ఎన్ని ఉంటాయి, ఆ అడుగు పొడవేంటి, స్ట్రైడ్ పొడవేంటి, కాళ్ళ కీళ్ళ కోణాలు, మడమ తిరిగే యాంగిల్స్, అట్లాగే పాదం నేలను తాకే సమయంలో ప్రయోగించే బలాన్ని కొలవడానికి నిపుణులు అనేక రకాలుగా ఈ గెయిట్ అనాలిసిస్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు.
ఇప్పుడు చేతన్ చౌదరిని జూన్ 18న సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల్లో ఉన్న హుడీని వేసి లోహగడ్డ కోటలో అదే ప్రదేశంలో మళ్ళీ నడవమని చెబుతారు. అతడి రూపం అక్కడ అతని ఉనికిని నిర్ధారించడానికి సహాయపడే ఏఐ సాధనాలతో ఉపయోగించి వాటిని ఈ పోలీస్ అధికారులు అయితే మళ్ళీ దర్యాప్తు అయితే కొనసాగిస్తారు. అంటే ఈ నేరం జరిగిన ప్రదేశంలో ఇట్లా మళ్ళీ అతను తీసుకెళ్ళి అదే హుడీ వేయించి నడిపించడం వల్ల వాటన్నింటిని రికార్డు చేయడం వల్ల ఆ కెమెరా యాంగిల్స్ అప్పుడు సీసీ ఫుటేజ్లో ఎట్లా పడిందో మళ్ళీ ఇప్పుడు అదే యాంగిల్స్లో కెమెరాలు పట్టి అట్లాగే నేల ఎట్లా వాలుగా ఉంది అది ఆ వెలుతురు ఇలా అనేక అంశాలు ప్రభావాలను నిపుణులు తిరిగి సృష్టించి వాటి ద్వారా విశ్లేషణ అయితే చేస్తారు. మొత్తానికి ఇంత పెద్ద నేరానికి పాల్పడిన సంఘటనకు వీళ్ళు పాల్పడినట్లు నేరుగా డైరెక్ట్ వీడియో సీసీ కెమెరాలో నమోదు కాలేదు కనుక ఈ సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టి సియా గోయల్, చేతన్ చౌదరికి వీలైనంత ఎక్కువ శిక్ష పడేలా చేయడమే తమ లక్ష్యమని పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు. మరి మీకేమనిపించింది? వీళ్ళు నిజంగా శిక్షకు అర్హులా కాదా? ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.